నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. తాయ్ కిళవి జియో హాట్‌స్టార్లో రాధిక, శరత్ కుమార్ చాలా అద్భుతంగా నటించినటువంటి చిత్రం. ఇది కేవలం చిత్రం మాత్రమే కాదు, నేటి సమాజంలో కుటుంబ సంబంధాలు, వృద్ధుల పట్ల పిల్లల బాధ్యత, అలాగే ఆత్మాభిమానంతో వయస్సు ఎంతైనా సరే, ఇంకో విషయం ఏంటంటే ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మాభిమానం ఎంత అవసరమో చెప్పే అద్భుతమైన కథ. అయితే ఈ కథ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేదేంటి, మాట్లాడుకునేది ఏంటి అనుకుంటున్నారు కదా. రాధిక గారి వేషధారణ, మాట భావజాలం, అట్లాగే ఆవిడ మేకప్. అరే ఏంటి రాధిక ఇలా ఉందా, అయ్య బాబోయ్ ఇలా ఉందా అనుకుంటారు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత రాధిక గారి నటన చూసి అబ్బా ఇంత అద్భుతంగా చేశారా, అసలు ఇంకొకళ్ళు ఉన్నారా, అబ్బా సూపర్ అనుకుంటారు. సూపర్ కాదు, ఆవిడని ఆ నటనలో ఒదిగిపోయిన తీరును చూస్తే నా భూతో నా భవిష్యత్ అంటారు. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఒదిగిపోయారు అంటే ఆమె సాటి ఆమెకు లేరు పోటీ అన్నట్టుగా అద్భుతంగా ఒదిగిపోయి, నిజంగా ఒక బామ్మగారు నిజంగా యారగెండ్గా, ఇంత దురుసుగా, ఇంత కఠినంగా ఉండే బామ్మగారు నిజంగా ఇలా ఉంటారా అని ఆమె వేషధారణ కానీ, ఆమె మాట విధానం కానీ, ఆమె ముఖ కవళికలు కానీ, లేకపోతే ఓవరాల్గా ఆమె యాక్టింగ్ కానీ చూసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక తాయ్ కిళవి సినిమా గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇందాక చెప్పాను కదా అద్భుతమైన నటన అని. నటన తర్వాత దర్శకుడు శివకుమార్ మురుగేశన్ నేటి సమాజంలో ఉన్న ఒక పెద్ద సమస్యను ఎంత ఫన్నీగా, ఎంత హాస్యాస్పదంగా తీశారు అంటే ఎక్కడా బోరు కొట్టించకుండా, ఓ పక్క హాస్యం వస్తూనే ఉంటుంది, ఇంకో పక్క సమాజానికి ఏదో చెప్పాలి అనే భావన, ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతోందనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా, ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందన్న ఆసక్తిని కలిగిస్తూ హాస్యం ద్వారా పండించారు. నిజంగా అద్భుతంగా ఉంది. మీరు మాత్రం ఖచ్చితంగా జియో హాట్‌స్టార్లో ఈ సినిమా అయితే ఉంది. తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ అయితే చేశారో అస్సలు మిస్ అవ్వకండి. ఇక రాధిక గారి పాత్ర ఏమిటో తెలుసా ఈ సినిమాలో? పౌనతాయి, ఒక గడుగ్గాయి బామ్మగారు. ఇంత గడుగ్గా ఉన్నారే, అరే ఇలా ఉంటారా అని అనుకున్న సమయంలోనే ఆమె మనస్సు మాత్రం వెన్నాట. ఊరిలో చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ ఆమె మనస్సు మాత్రం వెన్న. ఎందుకు అంటే ఆకలి అని ఎవరైనా వెళ్ళినా, సాయం అని ఎవరైనా వెళ్ళినా సరే ఇట్టే కరిగిపోయి సహాయ సహకారాలు అందిస్తుందట. మరి సహాయ సహకారాలు అందిస్తుంది అంటే ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఆమెకి 3 కొడుకులు, 1 కుమార్తె. కొడుకులైతే ఆమెకు దూరంగా జీవిస్తున్నారు, ఆమెను దూరం పెట్టి. కూతురు మాత్రం భర్త వదిలేస్తే తల్లి దగ్గరే, తన మగబిడ్డతో తల్లి దగ్గర ఉంటుంది. అయితే తల్లి ఆమెకి ఏం నేర్పిందో తెలుసా? మొగుడు వద్దు, లేకపోతే భర్త వద్దు, ఇట్లా కాదు, నీకు అక్కడ ఉండటానికి అభ్యంతరకరంగా ఉంది, వ్యసనపరుడు కాబట్టి అక్కడ ఉండి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం ఎందుకు, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి నీ కాళ్ల మీద నువ్వు బ్రతుకు, నేను నిన్ను పోషించను, నీ కాళ్ల మీద నువ్వు బ్రతుకు అంటూ ఆమెకి ఎలా బ్రతకాలి, తల్లి ఉన్నా లేకపోయినా ఎలా బ్రతకాలో నేర్పించింది. నిజంగా అద్భుతం కదా. నేటి కాలంలో మనం మిస్ అవుతుంది ఏంటి? ఇదే కదా. ఎంతసేపు భర్త చెడ్డవాడు అయితే ఆడపిల్లల్ని మేమున్నామని చెప్పి తీసుకొచ్చేస్తారు కదా. మేమున్నామని చెప్పి తీసుకొచ్చేసిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మనం ఉన్నా లేకున్నా అనేది వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని అయితే ఇక్కడ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే చిన్న వయసులో పిల్లలు ఉండగానే భర్త చనిపోతే ఆ భర్త ఎంత తాగుబోతైనా సరే ఆ పిల్లల్ని ఆ తల్లి ఎంతో కష్టపడి పెంచుతుంది. మరి అటువంటి తల్లిని వదిలేసి 3 కొడుకులు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే ఈ పౌనతాయికి నోరు పడిపోయి మాట రాక మంచం మీద పడి ఉంది. చేసేవాళ్ళెవరూ లేరు, చూసేవాళ్ళెవరూ లేరు. మరి అటువంటి సందర్భంలో కొడుకులేమో దూరంగా ఉంటున్నారు. మరి తల్లి చూస్తే ఈ సిచ్యువేషన్లో ఉంది, ఎలా చూసుకోవాలి, ఏం చేయాలన్న ఇది దాంట్లో వాళ్ళు ఉంటే ఒక మలుపు అయితే అక్కడ తిరిగింది. అదేమిటి అంటే ఒక బంగారం వ్యాపారి అక్కడికి వచ్చి, మీ అమ్మగారు నెల కొంచెం బంగారం కొనేవాళ్ళు, ఆవిడ దగ్గర 160 తులాల బంగారం ఉంది అని కొడుకులకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకేముంది, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా. నేటి కాలంలో తెలియని విషయం అయితే ఇది కాదు. తల్లిదండ్రులను కేవలం ఆస్తి కోసం మాత్రమే చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆస్తి లేకపోతే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు మీకు తెలిసిందే కదా, వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో బంగారం ఉంది అన్న విషయం తెలియగానే 3 కొడుకులు, అలాగే భార్యలు, పిల్లలు పౌనతాయి చెంతకు చేరారు.
ఇక ఎలా చూసుకున్నారు అంటే 160 తులాల బంగారం మరి ఊరికే వదిలేస్తారా? ఆ నోరు తెరిచి ఆ నోరు వస్తే ఆరోగ్యం కుదుట పడితే ఎక్కడ ఉంది ఏంటి అన్న విషయం చెప్తుంది కదా అన్న ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెను చూపించి ఇక రకరకాలుగా అద్భుతంగా ఆమెను చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అంత చూసుకున్న తర్వాత ఒక ట్విస్ట్ ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఏమిటి అంటే ఆ గోల్డ్ వ్యాపారి అట మైండ్ పాడైపోయిన వ్యక్తి అట, పిచ్చి వ్యక్తి అట. ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అలాగా సిల్లీగా మాట్లాడుతూ ఉంటాడట. ఈ విషయం కొడుకులకు తెలిసింది. అరే ఏంటి ఇదంతా ఇలా జరిగిందా అని అనుకున్న సమయంలో ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇంకో మలుపు ఏంటో తెలుసా, పవనతాయికి మాటలు వచ్చేసాయి. ఇక్కడ మరి ఇంకో మలుపు తిరిగింది. ఏమిటి అంటే పవనతాయికి మాటలు వచ్చేసాయి, కొడుకులు చూస్తే దూరంగా పెట్టేశారు. అయితే ఆ డబ్బులు ఉన్నాయి కదా, 160 తులాల బంగారం కోసం అయితే సేవలు చేశారు. ఈసారి అయితే పవనతాయి కొంచెం బాగుపడేసరికి ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా, నా దగ్గర 160 కాదు 300 తులాల బంగారం ఉంది అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ బంగారం అంతా ఎక్కడ పెట్టిందనే కదా, ఈ ఎక్కడో పెట్టలా, పవనతాయి పడుకుంది కదా మంచం, ఆ మంచం కింద పైన అంత డబ్బులు ఆ బంగారం పెట్టి పైన పరుపులాగా సెట్ చేసి దాంట్లోనే పెట్టుకుందంట భద్రంగా. ఇంకేముంది, అందరూ షాక్. 300 తులాల బంగారం దాచి ఆ విధంగా తన ఆత్మాభిమానాన్ని, అంటే భర్త లేకపోయినా పసిపిల్లల్ని దగ్గర పెట్టుకుని వాళ్ళని చదివిస్తూ వాళ్ళని పనులకు పంపుతూ ఈవిడి పనికి వెళ్తూ ఎంత కష్టపడి తన కాళ్ళ మీద తాను నిలబడి 300 తులాల బంగారాన్ని దాచిందా అన్న విషయాన్ని అయితే అక్కడ ఐడెంటిఫై చేస్తే ఆవిడ ఈ సినిమా ద్వారా పవనతాయి అనే పాత్రలో ఒదిగిపోయినటువంటి మన రాధిక ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? దర్శకుడు శివకుమార్ మురుగేశన్ చెప్పిన విషయాలేంటో తెలుసా? ఒకటి, ఆత్మాభిమానం సంపాదించుకోవటం ఎంత కష్టమో అలాగే నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. మరి వయసుతో సంబంధం లేదు, ఎంత వయసైనా సరే, ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. డబ్బు లేకపోతే ఆల్రెడీ మనం చూస్తున్నది ఏమిటి అంటే ఈ సినిమా ద్వారానే కాదు, మనందరికీ తెలిసిన విషయమే. ఏ బిడ్డ చూస్తున్నాడు తల్లిదండ్రులని డబ్బు లేకపోతే? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ చూశారు అంటే ఆస్తి ఉంటేనే చూస్తున్నారు, ఆస్తి లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఇదొక్కటే కాదు, కుటుంబ సంబంధాలు అనేవి ఏ విధంగా బలపడతాయి అదొకటైతే, ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి సంబంధించి అక్కడ కరెక్ట్గా సెట్ కాకపోతే కొంతమంది అక్కడ వదిలేస్తారు, లేదా అంటే వాళ్ళు ఇక్కడ రివర్స్ వచ్చేస్తే కొంతమంది తిరిగి పంపించేస్తారు, లేకపోతే అరే పరువు పోతుందా అన్నట్టుగా ఆలోచిస్తారు. మరి అటువంటి ఆలోచన లేకుండా ఆడబిడ్డని అక్కడ భర్త కష్టపెడుతూ ఉంటే ఆ ఆడబిడ్డని ఇక్కడికి తీసుకొచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడి తాను ఏ విధంగా 3 పిల్లలను పెంచుకుంటూ ఆడపిల్లను కూడా పెంచి పెళ్లి చేసింది అంటే నిజంగా గ్రేట్ కదా. ఇంకో విషయం ఏంటో తెలుసా, లాస్ట్లో కూతురికి కూడా పెళ్లి చేస్తుంది, వేరే పెళ్లి చేస్తుంది పవనతాయి. ఒక మాట అంటుంది తెలుసా, తలెందుకు దించుకున్నావే నువ్వు, తలెత్తుకొని పెళ్లి చేసుకోవే అని. చూసారా ఎంత అద్భుతంగా ఉంది. నువ్వేం తప్పు చేసావా, తలెందుకు దించుకున్నావు, నువ్వు తల ఎత్తుకొని పెళ్లి చేసుకో అంటే ఆత్మ గౌరవం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. తప్పు చేసిన వాళ్ళకి, తప్పు చేయకుండా సమాజంలో నిలబడిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఈ సినిమా ద్వారా చూపించారా డైరెక్టర్ అంటే ఎస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్, వృద్ధులను అంటే వయసు అయిపోయిన పెద్దవారిని పిల్లలు ఎంత బాధ్యతగా చూడాలి అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నుంచి చాలాసార్లు నేను చెప్పుకుంటూ వచ్చా, తల్లిదండ్రులందరూ ఎక్కడ ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించండి, వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని పెంచాలి అనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తినలేని స్థితి వచ్చినా అవసరమైతే అడుక్కొని వచ్చైనా సరే పిల్లల కడుపు నింపాలి అని ఆలోచిస్తారు, కానీ చంపాలని కోరుకోరు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోందండి, తల్లిదండ్రులను వయసు అయిపోయిన వాళ్ళని అంటే పెద్దవాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు, రోడ్ల మీద వదిలేయటం, లేకపోతే చంపేయాలని ప్రయత్నించడం, లేకపోతే ఎక్కడైనా వదిలేయటం, ఇలాంటివి చేస్తున్నారు. చూసారా ఎంత తేడా ఉందో. వయస్సులో చిన్న పిల్లలైన పసివాళ్ళను పెంచడానికి వాళ్ళకి స్థితి వాళ్ళ స్తోమత సరిపోకపోయినా పెంచుతారు, కానీ అదే పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఆ పెద్దవారిని ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించదగ్గ చిత్రం అయితే ఇది అనిపించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా అంతా కూడా ఫుల్ కామెడీ. ఎంత ఫన్నీ అంటే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ సమస్యను ఎంత హైలైట్ చేస్తూ హాస్యాస్పదాన్ని అయితే మంచిగా పండించారు. ఇక రాధిక గారి నటన గురించి అయితే ఇందాక చెప్పినట్టు అస్సలు చెప్పలేం, అసలు అంత అద్భుతం అనమాట. ఆ నటన, ఆ మేకప్ ఆవిడ ఎలా వేశారు, అంత మెయింటైన్ ఎట్లా చేశారు, ఎట్లా ఉన్నారు, నిజంగా అద్భుతం అనమాట. సో సమాజానికి
ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఉంటున్నాయా అంటే ఎస్, ఒక్కటి కూడా ఉండట్లేదని చెప్పొచ్చు. మరి ఇది వారం ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈ వారాంతంలో మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడండి. పిల్లలకు ఏం నేర్పించాలి, తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉండాలి, అలాగే ముఖ్యంగా ఆత్మాభిమానం అనేది ఎంత ఇంపార్టెంట్, ఆత్మాభిమానంతో ఎలా బ్రతకాలి అనే విషయాన్నైతే ఈ చిత్రం ద్వారా ఖచ్చితంగా చెప్పారు. సో అస్సలు మిస్ అవ్వకండి. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు చూపించండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చూపించండి. ఎందుకంటే ప్రతి సినిమాని కూడా మనం కుటుంబ సమేతంగా చూడలేం కాబట్టి ఇటువంటి సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి మనం చెప్పే 10 మాటల కన్నా మీకు తెలిసిందే ఆల్రెడీ, ఒక సినిమా ద్వారా ఎంత శ్రద్ధగా చూస్తే ఆ టాపిక్ అనేది మైండ్లోకి వెళ్తుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా నేటి యువత కానీ పిల్లలు కానీ ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఇటువంటి సినిమాలను అయితే ఆదరించాలని మనం కోరుకుందాం. ఆల్రెడీ కోట్ల రూపాయలు గడిస్తోంది ఈ సినిమా. సో కేవలం ఇక్కడ రాధికా గారి నటన మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే ఒక అంశాన్ని, అలాగే డైరెక్టర్ ఏ విధంగా హాస్యాస్పదంగా పండించారు అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఈ సినిమాని అయితే చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.